టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్‌లు అనౌన్స్ అయిన వెంటనే ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రకమైన ఊపు వస్తుంది. 'నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ' కలయిక కూడా అలాంటిదే. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి సినిమాలతో బాలయ్య మాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత 'అఖండ 2' అంతగా క్లిక్ కాలేదు. కానీ ఆయన ఒక స్టార్ డైరెక్టర్‌తో పక్కా కమర్షియల్ ఫార్ములాలో సినిమా తీస్తే వచ్చే కిక్కే వేరు. సామాజిక సందేశాన్ని కమర్షియల్ అంశాలతో మిక్స్ చేసే కొరటాల శివకు ఉన్న ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరగడం కామన్. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలకృష్ణ కొరటాల శివ ఎన్బీకే 112 ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లుక్లో బాలయ్య, కొరటాల ఫోటోలు కాంట్రాస్ట్గా కనిపిస్తుండగా దానిపై ఉన్న లైన్స్ సినిమా రేంజ్ను చెబుతున్నాయి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ముహూర్తం కార్యక్రమాలు ఈ రోజే పూర్తవగా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో పవర్ మీట్స్ పర్పస్, మాస్ బికమ్స్ అ మూవ్మెంట్ అనే 2 పవర్ఫుల్ లైన్స్ వాడారు. ఇవి కేవలం క్యాచీ వర్డ్స్ కావు, ఈ సినిమా కథపై హింట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ తన ప్రతి సినిమాలో ఒక బలమైన సామాజిక అంశాన్ని తీసుకుంటారు. ఇప్పుడు బాలయ్య మాస్ ఇమేజ్కు ఒక పర్పస్ తోడైతే అది ఒక మూవ్మెంట్లా మారుతుందని దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. ఈ 2 లైన్స్తోనే సినిమా స్క్రిప్ట్లోని ఇంటెన్సిటీ ఏంటో ట్రేడ్ వర్గాలకు కూడా క్లారిటీ వచ్చేసింది. బాలకృష్ణ పాత్రను కొరటాల శివ చాలా పవర్ఫుల్గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. తన సినిమాలలో హీరోలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్, బాధ్యతను ఇచ్చే కొరటాల ఈసారి బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా ఒక గ్రేట్ క్యారెక్టరైజేషన్ను రాసుకున్నారని టాక్. దీనికోసం 2 ఏళ్ల పాటు సమయం తీసుకొని అవుట్పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని డిసైడ్ అయ్యారు. మిగతా నటీనటులు వివరాలు, టెక్నీషియన్స్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి 'అఖండ 2'తో ఊహించని ఫ్లాప్ను ఎదుర్కొన్న బాలయ్య కథల విషయంలో అలాగే బడ్జెట్ విషయంలో రిస్క్ తీసుకోకూడదని బాలయ్య జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు కొరటాల 'దేవరా 1'తో కమర్షియల్గా హిట్ కొట్టి మళ్ళీ సీక్వెల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బాలకృష్ణ ప్రాజెక్టుతో సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలనేది వీరి ప్లాన్.